మజ్జిగ. మజ్జిగ అనగానే జబ్బులు తగ్గించడానికి మజ్జిగ పనికి వస్తా అనుకుంటాం. మజ్జిగ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది ప్రాక్టీస్లో మీరు చూద్దరు. కానీ మొదలెట్టండి. ఏం చేయాలి అంటే రోజులో ఒక 5-6 గ్లాసుల మజ్జిగ తాగండి చాలు. మజ్జిగ తాగితే మనకేం లాభం అంటే దాంట్లో ఏముంటుంది ఏమిటి, నేను లోపల ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంటే అని దానికి పోవడంలా. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏమిటి దాంట్లో ఉండేది లోపలికి వెళ్ళాల్సిందంటే మీరు ఫుల్ బాక్టీరియా మజ్జిగలో ఉంటుందనే పాయింట్ క్యాచ్ చేయండి చాలు. బాక్టీరియా పుష్కలంగా లక్షలు కోట్లు కుప్పలు ఉండేటువంటి పదార్థం ఏదన్నా ఉందంటే ఇంట్లో అది మజ్జిగే. కాబట్టి ఎంత బాక్టీరియా లోపలికి వెళితే అంత ఆరోగ్యంగా ఉంటాం. వెంటనే అది అనకండి, బాక్టీరియా ఉంటే జబ్బులు వస్తాయి, వైరస్ ఉంటే జబ్బులు వస్తాయి, అటు వెళ్ళకండి. ఎందుకంటే అమెరికాలో ఒక పెద్ద పరిశోధన జరిగింది 2012 నుంచి 2017 వరకు. హ్యూమన్ మైక్రోబియం ప్రాజెక్ట్ దాని పేరు. $వేల కోట్ల ఖర్చు పెట్టి వాళ్ళు 5-6 ఏళ్ళు కష్టపడి సాధించి చెప్పినటువంటి రిపోర్టు ఎంత అద్భుతాలు ఆవిష్కరించిందో. ఏమని, ఎవరి శరీరంలో అయితే బాక్టీరియా తక్కువ ఉంటుందో వారికి జబ్బులు వస్తాయి అని. ఏం చెప్పారు? ఎవరికి బాక్టీరియా లోనుకుంటే వాళ్ళకి జబ్బులు వస్తాయని చెప్పారు. ఎవరికి బాక్టీరియా లోపిస్తుందో వారికి జబ్బులు వస్తాయని. పైగా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఒక్క మనిషి శరీరంలో ఎన్ని బాక్టీరియాలు ఉంటాయంటే అని వాళ్ళు ఇచ్చిన లెక్క ఆశ్చర్యంగా ఉంది. ఎంత మాట వరుసకంటాను, మనిషి ఒక 100 జీవకణాలతో తయారైతే 1:10 నిష్పత్తిలో బాక్టీరియా ఉండాలట. 1:10 అంటే 1కి 10, 100కి 1000. 1 కోటి జీవకణాలతో నేను ఏర్పడి ఉంటే నా శరీరంలో ఎన్ని బాక్టీరియా ఉండాలి అంటే అర్థం చేసుకోండి. బాక్టీరియా ఉంటే జబ్బులు రావడం కాదు, బాక్టీరియా లేకపోతే జబ్బులు వస్తాయి. పాజిటివ్ బ్యాక్టీరియా ఒకసారి బాడీలో టెస్టేసిన తర్వాత నెగిటివ్ బ్యాక్టీరియాని రానివ్వదు. బస్సులో మనం ఖర్చు వేస్తాంగా, నేను ఖర్చు వేసా ఇంకెవరు రావడానికంటారే, అలా శుభ్రంగా బాడీ నిండా పాజిటివ్ బ్యాక్టీరియా నిండిపోతే నెగిటివ్ బ్యాక్టీరియాకి చోటు కూడా ఇయ్యదు. అంత అద్భుతాన్ని వాళ్ళు తేల్చి చెప్పారు. అది ఉన్నంతకాలం జబ్బులు రావు. ఎవరి శరీరంలో బ్యాక్టీరియా నాశనం అయిపోతుందో వాళ్ళకి జబ్బులు వస్తాయని. ఇంకో మాట కూడా చెప్పారు. ఏమిటదంటే మనిషి శరీరంలోకి బ్యాక్టీరియా ఎప్పుడు ఎంటర్ అయిద్దంటే అంటే మురికిలో తిరిగితే ఎంటర్ అయిద్ది, రే జాగ్రత్త అయ్యని కదా. కాదు, అమ్మ గర్భ సంచిలోంచి ఎప్పుడైతే బర్త్ కెనాల్ కాలువలోకి ఎంటర్ అవుతామో ఆ కాలువలోంచి బయటకు వచ్చేదాకా కాదు, కాలువలోకి ఎంటర్ అయినప్పటి నుంచే శరీరంలోకి బాక్టీరియా ఎంటర్ అవుతుంది. అమ్మ బర్త్ కెనాల్లో బాక్టీరియా ఉంటుంది కదా, అక్కడే బేబీలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మొదలై ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు వచ్చేలోపు మనం ఏ ఏటితో అనుబంధంలో ఉంటామో ఆటాటి ద్వారా మొత్తం బాక్టీరియా, గట్ బాక్టీరియా అంతా ఫామ్ అయిపోతుంది. నోట్లో బాక్టీరియా, చర్మం మీద బాక్టీరియా, కళ్ళల్లో బాక్టీరియా, జీర్ణకోశంలో బాక్టీరియా, చిన్న పేగులో బాక్టీరియా, పెద్ద పేగులో బాక్టీరియా ఎంత ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయ్యామంటే రోగనిరోధక శక్తి వచ్చినట్టే, జబ్బును తగ్గించగలిగే కెపాసిటీ బాడీలో ఏర్పడినట్టే. ఇంటర్నల్ ఇమ్యూనిటీ వైట్ సెల్స్, ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ బాక్టీరియా. ఇంత అద్భుతం. ఇలాంటి అద్భుతమైన జబ్బును తగ్గించగలిగే బాక్టీరియా బాడీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న ఆనాడు లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఓసబియ్యం తిన్నారు, పచ్చివే. సజ్జ ఓసబియ్యం, జొన్న ఓసబియ్యం అని ఇట్లా తాతయ్య కొట్టి ఎవరికైనా రైతుల కుటుంబాల వాళ్ళకి తెలుసు ఇచ్చేవాడు, తినేవాడు. పచ్చి కాయలు తినేవాళ్ళు, వాళ్ళు అనపకాయలు తినేవాళ్ళు, మొక్కజొన్నలు తినేవాళ్ళు, వేరుశనగకాయలు తినేవాళ్ళు. చాలా కాయలు ఉట్టిగా నేను వరుస రాట్ల నాకు. కానీ ఎన్ని తినే అవకాశాలు ఆనాడు వాళ్ళకు ఉన్నాయి. జొన్న చేనికి పోతే జొన్న ఓసబియ్యం తిన్నాను అనుకోవద్దు. జొన్న చేలో కింద దోసకాయలు ఉండేవి, దోసకాయలు కొరుకొని తిన్నాను. జొన్న చేలో అక్కడొకటి రేగి చెట్లు మలిసాయి. ఆ రేకాయలు అట్లా ఏదో ఒకటి ఉడికించని తినే అవకాశం ఉండేది నేచర్లో. పాజిటివ్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మందేమైపోయింది, భయపెట్టారు. ఎంత భయపెట్టారంటే బాక్టీరియా వల్ల జబ్బులు వస్తాయబ్బా ఫలానాన్ని కనిపెట్టిన ఆయనేమో మంచినీళ్ళకి వెళ్ళి భూతద్దంలో చూసి అమ్మో ఇదంతా మంచినీళ్ళ నిండా బాక్టీరియా, తాకుండా మానేశాడు. అన్నంలో చూసి తినకుండా మానేశాడు. చివరికి పాపం ఆయన ఏమైపోయాడు, పెద్ద మనిషి, రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను. కానీ ఆయన జీవితంలో జరిగిన విషాదం గురించి చెప్తున్నాను. నాన్న ఏమయ్యాడు, పిచ్చాసుపత్రిలో చేరాడుగా. పిచ్చాసుపత్రిలోగా మరణించింది. ఎవరైతే బాక్టీరియాను కనిపెట్టాడు, మైక్రోస్కోప్ కనిపెట్టాడని ఇంత గొప్పగా పుస్తకం నిండా రాశామో ఆయన అంత గొప్పదాన్ని కనిపెట్టిన ఆయన జీవితం ఎంత విషాదంగా ముగిసిందో చూడండి. బాధపడి తీసుకొని భయపడుతూ భయంతోనే చచ్చిపోయాడు, ప్రాణం వదిలేడు. కానీ అసలు ఇవాళ మనవాళ్ళు ఏం ప్రూవ్ చేశారు, ఎవరి శరీరంలో ఆ బాక్టీరియా కుప్పలుగా ఉంటుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని తేల్చేశారు. అందుకే ఇప్పుడు చేయాల్సింది యాంటీబయాటిక్ ఏం మింగుదామని చూడొద్దు. మింగిన యాంటీబయాటిక్ నెగిటివ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది, పాజిటివ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది, రిస్క్ అయిపోతాం. అందుకే ఏం చేయండి, పాజిటివ్ బ్యాక్టీరియాని తేలిగ్గా లోపలికి తెచ్చుకోవడానికి ఉడికిన ఆహారాన్ని బాగా తగ్గించి ఉడికించిన ఆహారాన్ని పెంచుకోండి. ఫ్రూట్స్ తినండి, జ్యూసులు తాగండి. మొన్న ఎవరు అంటున్నారు పచ్చి జ్యూసులు తాగమంటావు ఏంటండి, మరేం తాగమనాలి, దాన్ని ఉడకబెట్టుకొని తాగమంటావా, కాగబెట్టుకొని తాగమంటావా, ఏమంటుంది దాన్ని, కాదరవల్లి గారు చెప్తారు దాన్ని ఏమంటారు,
కషాయం చేసుకొని తాగమంటావా? అట్లా ఏదైనా చెప్పాలి కానీ పచ్చిరసం తాగమంటావు ఏంటండి? అంటే పచ్చిరసంలో అంత బ్యాక్టీరియా వైరస్ ఉంటాయి కదా, అది లోపలికి పోతే నష్టపోడా అనే సెన్స్లో. అర్థమైందా? శుభ్రంగా భయపడకుండా హాయిగా పురుగు మందు ఉంటుందేమని భయపడాలి మనం తప్ప బ్యాక్టీరియా ఉంటుందేమని భయపడటం అనవసరం. శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసి కాసేపు ఉంచి కడిగి పచ్చి వాటిని రసం తీసి తాగేయండి, పాజిటివ్ బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. ఫ్రూట్స్ తినండి, పాజిటివ్ బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. ఇంతకంటే సింపుల్ మెథడ్ ఏంటంటే మజ్జిగ. రోజు ఒక 5-6 గ్లాసులు మజ్జిగ తాగండి. పాలు ఎందుకు తోడుకుంటాయి? బ్యాక్టీరియా, లాక్టిక్ బ్యాక్టీరియా అంటారు కదా, బ్యాక్టీరియా ఉండే కదా, పెరుగు ఏర్పడుతుంది. కోట్ల బ్యాక్టీరియా ఏర్పడుతుంది. పెరుగు తింటే ఇబ్బంది, మజ్జిగ చేయండి, శుభ్రంగా నీళ్లు పోసి హాయిగా తాగండి. అరిగిపోవడంలో తేడా ఉండదు, వెయిట్ పెరుగుతానే బాధ ఉండదు, కావాల్సినంత పాజిటివ్ బ్యాక్టీరియా ఫామ్ అవుద్ది. ఒక మాట చెప్తాను, ఆ చెల్లి ఎవరు, టీ వెంకన్న అని ఒక టీవీలో పనిచేస్తున్నటువంటి మిత్రుడు ఉంటాడు. ఇక్కడ అడ్వకేట్గా పనిచేసి తర్వాత ఈ ప్రింట్ మీడియాలో కొంతకాలం పనిచేసి తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాడు టీ వెంకన్న. వాళ్ళ మిస్సెస్ ఉంది. ఆవిడ ఏం చేసింది, చాలా కాలంగా మాట్లాడేది, మోషన్ ఫ్రీగా అవడం లేదు అన్న ఏంటి అట్లా అడుగుతుండేది. అమ్మ ఫ్రూట్స్ తిను, ఇట్లా మజ్జిగ తాగమ్మా అని చెప్తే పొద్దున్నే లేసి ముందు మజ్జిగ తాగటం మొదలెట్టింది. పాజిటివ్ బ్యాక్టీరియా అని చెప్పిన తర్వాత నీళ్ళు తాగమని చెప్తాంగా, మానేసి పొద్దున్నే లేగడం ముందు మజ్జిగ తాగడం మొదలెట్టింది 2 గ్లాసులు. తర్వాత వారం తర్వాత కాల్ చేసింది, అన్న ఫ్రెష్గా ఉంది. నెల తర్వాత కాల్ చేసింది, అన్న నాకు ఇబ్బంది పోయింది అని. ఎంత అద్భుతం చూడండి. ఎన్ని సంవత్సరాలు మందులు వాడింది దేనికి? మోషన్ ఫ్రీ రాక గ్యాస్ ఫామ్ అయ్యి రిస్క్ పడుతూ. మజ్జిగ తాగితే ఎంత తగ్గింది? మజ్జిగలో ఔషధాలుండి కాదు, మజ్జిగలో ఆ బ్యాక్టీరియా ఉండి లోపలికి వెళ్ళి నెగిటివ్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేసిన పాజిటివ్ బ్యాక్టీరియా ఫ్రెష్ అయిపోయింది, నార్మల్ కండిషన్ వచ్చింది. ఇక్కడ ఇంకో మాట చెప్పనా, మనాళ్ళు ఏం చెప్తారంటే ఈ మధ్య మనల్లో ఒక టెక్నిక్ కనిపెట్టారు. ఏమని? ఒకప్పుడేమో ఇబ్బంది ఉండేది కదా, ఇప్పుడు ఏది 10 ఏళ్ల క్రితం మనళ్ళు ప్లేట్లెట్స్ కనిపెట్టినట్టు జ్వరం వస్తే చాలు ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి అంటామో 25,000 30,000 బిజినెస్ చేయడం మొదలెట్టారుగా. ఇది గడిచిపోయి 10-15 ఏళ్ళు అయిపోయినట్టే ఉంది. అది కాక ఇప్పుడు ఇంకో కొత్తది కనిపెట్టారు. ఏంటి? రాగానే B12 ఉందో లేదో చెక్ చేసుకోపోండి అంటాం, డి విటమిన్ ఉందో లేదో చెక్ చేసుకొని రాపోండి అంటాం. అది చెక్ చేసుకొని వస్తే అది లేకుండా వస్తుంది, ఎట్టాగు అది తక్కువే వస్తుంది. మీకు అందుకే వచ్చిందండి జబ్బు అని చెప్పేయడం. అయితే ఇంతవరకు బాగానే ఉంది, ఇక నుంచే బాగోలేదు. ఏం బాగోలేదంటే మరి ఇప్పుడు B12 ఎలా రావాలి? B12 ఎక్కడుంది? ఏ కాయలో ఉంది? ఏ పండులో ఉంది? ఏ పండులో ఏ కాయలో కనపట్లేదు. మరి ఎక్కడుంది? మాంసంలో ఉంది. అర్థం చేసుకోండి, B12 ఎక్కడుంది? మాంసంలో ఉంది. కాబట్టి B12 లోపంతో అందరూ ఉన్నారు కాబట్టి ఏం తినాలి? మాంసం తినాలి, కోడిగుడ్లు తినాలి. వాళ్ళు కోడిగుడ్లు తినండి, వాళ్ళ మాంసం తినండి, మీకు B12 వస్తుంది. అంటే ఎంత మొరటు అప్లికేషన్ ఇది. కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఉన్నటువంటి మేధావులారా, వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎవరన్నా ఒక్కళ్ళు పొరపాటున వెనకపోతారని అంటున్నాను. నెట్లో పెడితే ఇంత అన్యాయంగా మాట్లాడేటువంటి పద్ధతి మీరు అనుసరిస్తే సైన్స్ తలదించుకోదా? లేదు ఇప్పుడు మాకేం తెలీదు, యోగా వాళ్ళం కాళ్ళు చేతులు ఒప్పుకుంటాం, మీరు చాలా మేధావులే. కానీ రేపు మీలాంటి వాళ్ళే పిల్లలు పెరిగి పెద్దయి మీరు చేసిన కోర్సులు చేసి వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా పాత తరం డాక్టరు B12 రావాలంటే మాంసం తినమని సలహా ఇచ్చావు, ఏమయ్యా అంత అన్యాయంగా సలహా ఇచ్చావు ప్రజలకి అని అడిగితే అప్పటికేం సమాధానం చెప్పుకుంటారు? మీరు మీ తరం అంతా తలకాయ ఎంచుకుంటారు, వాళ్ళ ముందు తలకాయ ఎంచుకోరు, ఎందుకంటే మీరు ఉండరు అప్పటికి. ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చినాయి, అప్పటికి ఉండరు. కానీ చరిత్ర మాత్రం ప్రశ్నించి తీరుతుంది. B12 చెట్లలో లేదు, మాంసంలో ఉందనేటువంటిది మొరటు అప్లికేషను. ఏది రైట్? అసలు మనిషి శరీరంలో కానీ జంతువు శరీరంలో ఉన్న మాంసంలో కానీ B12 ఎందుకు వస్తుందో తెలుసా? ఎవరి పేగుల్లో అయితే పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటాయో అవి జీవన చర్యలు, మనం తిన్న ఆహారాన్ని తిని జీవన చర్యలు చేసుకునేటువంటి క్రమంలో వచ్చేటువంటి బై ప్రొడక్టే B12. కాబట్టి లోపల పాజిటివ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు అది B12 తయారు చేస్తుంది. కాబట్టి పేగుల గోడలు పీల్చుకొని బ్లడ్లో కలుపుతాయి. కాబట్టి మన మాంసంలో ఏర్పడింది. మాంసం చెక్ చేయడమును మాంసంలో B12 ఉంది, మాంసం తినండి అని చెప్తారా? అంత మొరట. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఎక్కడ తెలిసింది నాకు? యోగ శాస్త్రం చెప్పిందా? సిద్ధార్థుడు వచ్చి చెప్పాడా? మీ అనాటమీ ఫిజియాలజీలో రాస్తున్న పాయింటేగా. మరి ప్రజలకి ఏంటి అట చెప్తున్నారు? టాబ్లెట్లన్నా రాసిస్తున్నారు, మాంసం తినమని సలహా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ఇలా? దీనికి కౌంటర్ చెప్పడానికి ట్రై చేయకండి, కొంచెం మార్చుకోండి. ఎందుకంటే మేము మీ పిల్లలమే, మీ తమ్ముళ్ళమో, మీ అన్నలమో, మీ మావయ్యలమో, మీ అక్కలమో, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళమే. అంతేగాని కిరాణా కొట్టు పెట్టి అనుకోకండి మీరు పెట్టింది హాస్పిటల్ దృష్టిలో పెట్టుకోండి. మిత్రులారా, మీ అందరికీ నేను దృష్టి తెచ్చేది అదే. B12 డెఫిషియన్సీ ఎందుకుంది అంటే పేగుల్లో పాజిటివ్ బ్యాక్టీరియా లోపం వల్ల. పాజిటివ్ బ్యాక్టీరియా పెంచుకోవటానికి ఏం చేయండి? జ్యూస్ తాగండి, పళ్ళు తినండి, మజ్జిగ తాగండి. B12 లోపం ఎందుకు సరికాదో చూద్దాం. అంటే ఇవాళ చేసిన రేపు తాగుదాం, ఎల్లుండి తాగుదాం చూడకండి. ఉదయం నుంచి సాయంత్రం తాగితే ఏ ఇబ్బందులు రావు. అంతకంటే దాచిపెట్టుకుని తాగితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఒకనాడు కళ్యాణ్ ఉండేది ఇళ్లలో, మనకు తెలియదు.
కానీ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని ఎవరన్నా అడగండి, మా ఇంట్లో కలి ఉండేదా అప్పట్లో అంటాడు ఆయన. ఇవాళ కలి ఏది? కలి అంటే పాజిటివ్ బ్యాక్టీరియా డెన్ అది. ఇంట్లో అన్నం వండుతూ కొంచెం కలి పోసేవాళ్ళు, ప్రతి దాంట్లో కలి కలపాలని చూసేవాళ్ళు, లేకపోతే అనీజీగా ఉందంటే కొంచెం గ్లాసులో కలిసి తాగునానా అని ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఏది? కలి అంటే ఏంటి? పాజిటివ్ బ్యాక్టీరియా డెన్. ఇవాళ మిగిలిన పాజిటివ్ బ్యాక్టీరియా డెన్ ఎవరు? ఇంట్లో ఉన్న మజ్జిగ కుండ. ఓకేనా?